నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. అరేబియా సముద్రంలో అలజడి మొదలైంది. భారత నేవీ విన్యాసాలు చేసింది. తన సత్తా ఏంటో తాను పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. ఇది చూసి పాకిస్తాన్ బిత్తరపోయింది. మరోవైపు మేము కూడా ఉన్నామంటూ తాను కూడా నేవీ విన్యాసాలు అయితే చేసే ప్రయత్నం చేసింది. నిజానికి భారత్ తన శక్తి ఏమిటి అనేది తనకు తెలిసి ఒక ప్రదర్శన అయితే చేసుకున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన శక్తి ఏంటో పరీక్షించుకునే పరిస్థితి. నిజానికి మన దగ్గర ఉన్న నేవీ సామర్థ్యం అటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కంపేర్ చేస్తే నేవీ కొంచెం తక్కువగా ఉంది అని మనం అనుకుంటున్నప్పటికీ అత్యద్భుతమైన నేవీ మనకుంది. నిజానికి చైనాతో పోటీ పడే సత్తా నేవీ విషయంలో భారత్కి కలిగే ప్రయత్నంలో, అది అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో ముందున్నప్పటికీ పాకిస్తాన్ విషయంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. చాలా మన విన్యాసం చూసి బిత్తరపోయిన పరిస్థితి. సో ఏమిటి ఈ విన్యాసం, దేనికి జరిగింది, మరి ఈ అలజడి ఏమిటి, ఇది ఎటు దారి తీస్తుంది, లేదా దీనికి సంబంధించి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా భారత విన్యాసానికి పాకిస్తాన్ విన్యాసానికి గల తేడా ఏమిటి, మన బలాబలాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివిరావు గారు ఉన్నారు. సో నిజానికి భారత్ చేసిన విన్యాసం ఎలాంటి విన్యాసం, ఇది మన సత్తా ఏమిటి అంటే మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? నౌక విన్యాసాలు రెండు రకాలు ఉంటాయి. ఓటమో మన శత్రు దేశాలకి ఫోర్స్ ప్రొజెక్షన్ చేయడం, ఓటమో మిత్ర దేశాలతోటి అనుసంధానం కోసం ఫ్రెండ్లీ ఎక్సర్సైజెస్ చేయడం. మన లాస్ట్ 6 నెలల్లో అమెరికా తోటి, ఫ్రాన్స్ తోటి, ఇంగ్లాండ్ తోటి చేయడం జరిగింది అరేబియా మహాసముద్రం. ఈ శత్రు దేశానికి ఏదైతే ఉందో మనం ఫోర్స్ చూపిస్తామండి. ఎప్పుడైతే ఏప్రిల్ నెలలో ఆపరేషన్ సింధూర్ మొదలైందో అప్పుడు నేవీ కూడా మొబిలైజ్ చేసి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పాకిస్తాన్కి ఏదైతే ఉందో దాని బయట మనం ఫోర్స్ ప్రొజెక్షన్ చేసామండి. ఆ పరిస్థితిలోనే కొన్ని మిసైల్స్ కూడా బ్రహ్మోస్, పృథ్వీ అటువంటి మిసైల్స్ ని ఫైర్ చేసి మన సత్తా ఏమిటో కూడా చూపించారు. దీనికి పాకిస్తాన్ విపరీతంగా భయపడి తనకున్న న్యూక్లియర్ సబ్మెరీన్స్ ని ఒమాన్ ఓడరేవ్ లో దాచుకుంది. అలాగే టర్కీ నుంచి షిప్స్ ఎక్విప్మెంట్ కోసం, ఎమ్యునిషన్ కోసం తెప్పించుకుని అది కరాచీ ఓడరేవ్ లో పెట్టింది. ఇంకొంచెం ముఖ్యమైన షిప్స్ ఏదైతే బలూచిస్తాన్, వాళ్ళ పాకిస్తాన్ ప్రకారం మనం బలూచిస్తాన్ లో ఫైర్ చేయమనుకుంటారు, వాళ్ళు అందుకని చెప్పి తీసుకెళ్లి గ్వాదర్ పోర్ట్ లో పెట్టారు. అలాగే 2 టర్కిష్ విమానాలు కూడా వేరు వేరు టైముల్లో కరాచీ తీసుకొచ్చారు. చాలాసేపటి వరకు పార్కింగ్ అక్కడే చేసేవారు, ఓపెన్ లో చేసేవారు, హ్యాంగర్ లో కాకుండా. అంటే మనం ఆ నేవల్ ఫ్లీట్ మనకి అక్కడ ఫైర్ చేయడానికి వీలు లేకుండా చేశారు. సో ఆపరేషన్ సింధూర్ కేవలం 3 రోజులే నడిచిందండి. ఇందులో మెయిన్లీ మనం బోర్డర్ దాటకుండానే మాక్సిమం టెర్రరిస్ట్ స్థావరాల్ని, విమానాశ్రయాల్ని, అలాగే కొంతవరకు వాళ్ళ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఇందులో నేవీకి పెద్ద ప్రమేయం రాలేదు. అయితే వాళ్ళ పాకిస్తాన్ సైడ్ నుంచి మనకు యుద్ధ విరామం కోరారు. సో మనం వాళ్ళు కోరినట్టుగానే మనం ఎప్పుడు విశాల హృదయంతో మనం ఆ విరామం ఇచ్చాం. కానీ మన సైడ్ నుంచి ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత మన భారతదేశం క్లిష్టమైన కండిషన్స్ పెట్టింది. పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ స్థావరాల్ని క్లోజ్ చేయాలి, వాళ్ళకున్న లీడర్స్ ని మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇండియన్ కోర్ట్స్ లో ట్రయల్ కి. ఈ సింధు నదీ జలాలని ఏదైతే సస్పెన్షన్ లో పెట్టామో వాటి గురించి మాట్లాడదలుచుకుంటే పిఓకే ఎప్పుడు వెనక్కి తిరిగిస్తారన్న దాని గురించే మాట్లాడతాం. ఈ మాటలైన తర్వాత ఇక వేరే మాటలు ట్రేడ్ ఒప్పందాలుగా అని చెప్పారు. ఈ సందర్భంలో పాకిస్తాన్ నేవీ మన నేవీ కంటే దాదాపు 1/10 ఉంటుందండి, 1/3 కూడా కాదు. జనరల్ గా డిఫెన్స్ అఫెన్స్ కి 1:3 రేషియో మాట్లాడతాం ఆర్మ్ ఫోర్సెస్ లో. అంటే 3 అఫెన్స్ కావాల్సి ఉంటే కనీసం వాటిలో 1/3 అయినా సరే మన దగ్గర ఉండాలి, లేకపోతే డిఫెన్స్ కష్టం అవుతుందని. సో ఆ విధంగా ఆలోచించినప్పుడు కూడా వాళ్ళ నేవీ ఇంకా చాలా వీక్. దీన్ని బ్రౌన్ వాటర్ నేవీ అంటారు. బ్రౌన్ వాటర్ నేవీ అంటే డీప్ సీలో మీకు సముద్ర జలాలు నీలంగా కనిపిస్తాయి. అటువంటి డీప్ గా వెళ్ళలేరు. వాళ్ళకి నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేవు. మనకి 2 ఉన్నాయి, ఈస్టర్న్ సైడ్ ఉంది, వెస్టర్న్ సైడ్ ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ కూడా ఏదైనా సరే మనకి చుక్కలు చూపించాలని చూస్తే మన ఈస్టర్న్ ఫ్లీట్ దాన్ని కేటర్ చేయడానికి వీలుగా ఉంది.
ఇంకా సదర్న్ ఫ్లీట్ కూడా ఇంకోటి చాలా వరకు తయారై ఉంది. ఓకే. తర్వాత మనకి న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ ఉన్నాయండి. హ్మ్. 3 ఉన్నాయి. ఓకే. ఒకటి కాదు. ఈ 3 ఏంటంటే మనకి ట్రయడ్‌లో భాగంగా వస్తాయి. ట్రయడ్ అంటే న్యూక్లియర్ విశ్లేషణలో ట్రయడ్ అన్న పదం వాడతారు. హ్మ్. అంటే ఆకాశంలో నుంచి ఫైర్ చేయడం న్యూక్లియర్ వెపన్స్, భూమి నుంచి మిసైల్స్ ద్వారా ఫైర్ చేయడం, హ్మ్. లేకపోతే సముద్రపు అడుగు మట్టంలోంచి ఫైర్ చేయడం. ఓకే. ఈ ట్రయడ్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎంత న్యూక్లియర్ అంటే ప్రస్తుతానికి పాకిస్తాన్ దగ్గర 170, మన దగ్గర 160, 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ప్రపంచంలో కొన్ని ఎస్టిమేట్లు నడుస్తున్నాయి. హ్మ్. ఆ ఎస్టిమేట్లు వాళ్ళు మొత్తం 170 వెపన్స్ నిజంగా మన మీద వాడినా గాని హ్మ్. మనకి ఇంకా న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ మనకి దగ్గర ఇంకా అలాగే ఉంటాయి. ఓకే. ఇంకా మన ఫోర్సెస్ ఎప్పుడు డిస్ట్రాయ్ అవ్వవు. హ్మ్. అంటే మన ఆర్మీ మీద, ఎయిర్ ఫోర్స్ స్థావరాల మీద మొత్తం 170 స్థావరాల మీద వాళ్ళు ఓన్లీ అటామ్ బాంబ్స్ ఏసారనుకోండి. అంటే హ్మ్. అల్టిమేట్‌గా హ్మ్. ఇంకా మనకి సబ్‌మెరైన్స్ ఎక్కడో నెల రోజుల నుంచి సముద్రంలో 1 కిలోమీటర్ లోపల చొచ్చుకుపోయి అక్కడ దాక్కుని ఉంటాయి సైలెంట్‌గా. ఓకే. వాటి దగ్గర ఇంకా న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. ఓకే. ఒకేళ ఈ అసీం మునీర్ గారు ఏ టర్కీయో లేకపోతే అబుదాబియో విమానంలో పారిపోవాలని చూసినా గాని ఇంకా వెంటాడుతూనే ఉంటాం. వెంటాడుతూనే ఉంటాం. ఆ! అది మన కేపబిలిటీ. హ్మ్. నిన్న మొన్న మధ్యన ఒక వారం రోజుల క్రితం రష్యా ఎప్పుడైతే యూక్రెయిన్ యుద్ధాన్ని ముమ్మరం చేసిందో, హ్మ్. అమెరికా ఒక నెగెటివ్ సంకేతం ఇవ్వడానికి రష్యాకి ఈ మాటే వాడింది. 2 న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ రష్యా సైడ్‌కి పంపించామని. హ్మ్. దానికి ప్రతిపాదనగా రష్యా కూడా ధీటైన జవాబిచ్చింది. మేము కూడా న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ పంపిస్తాం. ఏం హ్మ్. జరుగుతుందో చూద్దాం అన్నది. హ్మ్. అంటే దాదాపు ప్రపంచంలో న్యూక్లియర్ యుద్ధం స్టార్ట్ అయ్యేటట్టు వాళ్ళు ఆ! మాట్లాడారు కొన్ని. కొంచెం కానీ ఆ దాని తర్వాత సంకేతాలు మాటలు కనబడుతున్నాయి. లేవు. అవును. హ్మ్. అవును. హ్మ్. సో, ఆ విధంగా మనకు ఆ కేపబిలిటీ ఉంది. ఇది ప్రపంచంలో 5 దేశాలకే ఉంది. హ్మ్. మనం కాకుండా. ఒకటి హ్మ్. అమెరికా, రష్యా, రష్యా. యూకే, ఫ్రాన్స్, చైనా. హ్మ్. అలాగే మన దగ్గర నా వ ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌లున్నాయి. హ్మ్. అంటే సముద్రంలో తేలియాడే విమానాశ్రయాలు. హ్మ్. దానిలో జనరల్‌గా 20-28 విమానాలుంటాయండి జనరల్‌గా. హ్మ్. మన మన ఫ్లీట్స్‌లో అయితే. మనయి కొంచెం మీడియం సైజు. అమెరికాదైతే ఏకంగా 1,00,000 టన్స్ ఉంటుంది నిమిట్స్ ఓకే. క్యారియర్. ఓకే. మనది జనరల్‌గా 50,000 టన్స్, 60,000 టన్స్ ఆ మధ్యలో ఉంటాయి హ్మ్. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌లు. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్. దీని మీద 28 విమానాల్ని పార్క్ చేసి అక్కడి నుంచి ఫ్లోటింగ్ విమానాశ్రయం మన పాకిస్తాన్‌కి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే. సో, ఆ విధంగా విపరీతమైన డ్యామేజ్ చేయొచ్చు. హ్మ్. మన దగ్గర సొంత డిస్ట్రాయర్‌లున్నాయి. హ్మ్. మిసైల్స్ ఫైర్ చేయగలిగే కేపబిలిటీస్ ఉన్నాయి. హ్మ్. కార్వెట్స్ తయారు చేసుకునే కెపాసిటీ మనకొచ్చేసింది. హ్మ్. లాస్ట్ ఫ్రిగేట్ మనం రష్యాకి ఆర్డర్ ఇచ్చాం. అది డెలివరీ తీసుకుంటున్నాం ఇప్పుడు. లాస్ట్ హ్మ్. ఫ్రిగేట్ ఒక నెల రోజుల క్రితం డెలివరీ తీసుకున్నాం రష్యాలో. ఈ పాటికి ఇండియా చేరిపోయి ఉంటుంది. హ్మ్. అంటే ఏంటంటే మొత్తం నేవీ షిప్ బిల్డింగ్ మాజగాన్ డాక్ యార్డ్ గాని, గార్డెన్ రీచ్ షిప్ యార్డ్ గాని, అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ గాని, మనం సొంత షిప్స్ తయారు చేసుకునే కెపాసిటీలో ఉన్నాం. హ్మ్. ఇంకొక్కటే మిగిలింది. వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ మనకు కావాలి. మన యాహ్! దేశంలో తయారీ కావాలి. యాహ్! ఇంకొకటేంటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ అమెరికా దగ్గరైతే ఈ నిమిట్స్ వీటి క్యారియర్స్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంటుంది. అంటే ఏంటంటే నెల రోజులైనా, 2 నెలలైనా సరే ఎవరి మీద ఆధారపడకుండా సముద్రంలో ఉండిపోగలదది. న్యూక్లియర్ ఓకే. పవర్ తోటి. హ్మ్. మన దగ్గర ఆ పవర్ లేదు. ఎందుకంటే మినీ న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేయాలి. ఓకే. ఆ కెపాసిటీ వచ్చిందంటే ఈ 2 కెపాసిటీస్ వచ్చినాయంటే ప్రపంచంలో మనం ఎక్కడైనా సరే ఆపరేట్ చేయగలం. అంటే మీరన్నట్టు ఒకటి వర్టికల్ టేక్ ఆఫ్ ఉండాలి. ఇంకోటి న్యూక్లియర్ పవర్ క్రియేట్ చేసుకోగలిగే సత్తా ఉండాలి. సబ్‌మెరైన్స్‌లోను అవును. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌లోను హ్మ్. ఇంజిన్స్ బిగించగలిగే సామర్థ్యం మనకు రావాలి. సో, కంపారిటివ్‌లీ పాకిస్తాన్ దగ్గర అసలు అంత దూరం ఆలోచించే పరిస్థితి ఉంది. అసలు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరే లేదు. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియరే లేదు. ఆ! సబ్‌మెరైన్సే లేవు. హ్మ్. చైనా వాళ్ళు ఒక సబ్‌మెరైన్ అక్కడ పెట్టారని వార్తలొచ్చినాయి. హ్మ్. కానీ హ్మ్. అది ఆథెంటికేట్ కాలేదు. పాకిస్తాన్ విపరీతంగా భయపడుతుంది. అందుకనే ప్రేలాపనలు చేస్తుంది. హ్మ్. ఏం చేస్తుంది? ఒకవేళ ఇండియా మమ్మల్ని సహకరించపోతే, సింధు నదీ జలాలు వదలకపోతే, ఆ! మేము వాళ్ళ మీద యుద్ధం చేస్తాం. ఆ! ఇది ఇక్కడ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ బిలావల్ అంటారు. అవును. బిలావల్ భుట్టో. ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ అంటారు. ఆ! అసలైన డిక్టేటర్ రియల్ రూలర్ ఆఫ్ పాకిస్తాన్ వసీం మునీర్ ఆ! అమెరికాలో అంటారు. ఆ! మా ఇండియా, పాకిస్తానే కాదు సగం ప్రపంచాన్ని కింద తీసుకెళ్ళిపోతామని. అవును. ఇంక మేము మాతో పాటు అందరిని తీసుకపోతాం. ఆ! మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారండి. హ్మ్. అంతే. అంటే ఇక్కడ ఇంకొకటి సార్. అంటే మనం చేసిన విన్యాసాలకు ఎందుకు పాకిస్తాన్ గూడా కౌంటర్ విన్యాసం చేసింది? అంటే మేము గూడా రెడీగా ఉన్నామనా? లేకపోతే మా సామర్థ్యం మేము చెక్ జేసుకుంటున్నామనా? లేకపోతే భారత్‌కి భయపడా ఎట్లా?
మీరు అన్నది మూడోది కారణం అండి. జనరల్‌గా హ్మ్. మామూలు టైమ్స్‌లో వాళ్ళ సత్తా కూడా చూపించాలని చేస్తారు. హ్మ్. అంటే మాకు డిఫెన్సివ్ సత్తా ఉంది. మీకు అఫెన్సివ్ సత్తా ఉంటే మాకు కనీసం డిఫెన్సివ్ సత్తా ఉందని ప్రూవ్ చేసుకుంటారు. హ్మ్. రొ రెండోదేంటంటే భయపడి వాళ్ళు మనం చేసాం కాబట్టి అంటే ఇదేంటిది అది అంటారు గదా! నక్క వాత పెడితే అదేదో అంటారు. అవును. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. మొరిగిందో ఏదో అంటారు. హ్మ్. అలాగా మొరగడం ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మాత్రం జరిగిందేంటంటే హ్మ్. మూడోది భయపడి ఒకవేళ నేవీ నిజంగా ఫోర్స్ ప్రొజెక్షన్ చేసుకుంటా ఓ 2 గంటలు, 3 గంటలు నాట్ స్పీడ్‌లో ఎళ్ళిపోయి హ్మ్. అదే మంచి స్పీడ్‌లో ఎళ్ళిపోయి నిజంగా కరాచీని అటాక్ చేస్తే ఏం చేయగలుగుతారు? హ్మ్. ఆ భయం విపరీతంగా పట్టుకుందాళ్ళకి. ఓకే. అందుకని చెప్పి వాళ్ళు డిఫెన్సివ్‌గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. అంటే వాళ్ళ సత్తా వాళ్ళకు తెలిసిందా అండి? ఎంతవరకుంది సత్తా అనేది ఎట్లా తెలుస్తుంది మనకి? ఇది వేరియస్ ఇంటెలిజెన్స్ తెలుస్తుందండి. అంటే సాటిలైట్ ఇమేజరీ దగ్గర నుంచి వాళ్ళు ప ప జనరల్‌గా నేవీస్ ఏం చేస్తాయంటే హ్మ్. ఫారిన్ కంట్రీస్ ఎళ్లి అందరికి విజిట్ చేసొస్తాయి. అంటే ఓకే. దీన్ని నేవల్ డిప్లొమసీ అని కూడా అంటారు. ఓకే. ఇది జనరల్‌గా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తక్కువ చేస్తాయి. హ్మ్. నేవీ ఎక్కువ చేస్తుంది. హ్మ్. నేవీ ఏంటంటే వాళ్ళు యుద్ధం చేసే రకాలు వేరండి. మన ఆర్మీ లాగా పోస్టులు పట్టుకొని ఉండరు. హ్మ్. వాళ్ళు సముద్రంలో ఓపెన్ సీస్‌గా ఉంటాయి. హ్మ్. మన తరీకా కాకుండా వాళ్ళుంటారు. సో, అందుకని చెప్పి ఆ డిప్లొమాటిక్ కంట్రీస్‌లో వేరు వేరు దేశాలు విజిట్ చేసి వస్తా ఉంటారు. ఆ విజిట్‌లో భాగంగానే వాళ్ళ షిప్స్ అన్నీ చూపిస్తారు. హ్మ్. మన దేశంలో ఆడవాళ్ళు పెళ్లికి పెళ్లి చీర పట్టు చీరలను బంగారం అవును. ఎలా చూపిస్తారో అలాగే అవును. షిప్స్‌ని చూపిస్తారు. ఓకే. ఆ షిప్స్‌ని చూపించినప్పుడు ఆ కబురు మనకొస్తుంది. ఆ! సో, దాని తర్వాత ఏంటంటే ఎవరి ఇంటెలిజెన్స్ భాగం కింద వాళ్ళు రాడార్ సిగ్నేచర్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే. అంటే ఏంటంటే ఈ పర్టిక్యులర్ షిప్ సౌండ్ ఎలాగొస్తుంది? దాన్ని క్రియేట్ చేసుకుంటారు. హ్మ్. అంటే శబ్దభేదిలాగా మన శబ్దాన్ని బట్టి మనం మిసైల్ వాడేస్తాం. అయితే నాకిక్కడ ఇంకొక డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే మనం విన్యాసం చేసాం. పాకిస్తాన్ మీరన్నట్లుగా భయపడి వాళ్ళు గూడా ఒక విన్యాసం చేశారు. అయితే ఇక్కడ మనము పై చేయిలో ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ నిజంగానే ఒకవేళ ఇబ్బంది గనక వస్తే పాకిస్తాన్ చైనా సహాయంతోటో, లేకపోతే టర్కీ సహాయంతోటో గనక కరెక్ట్‌గా అదే టైంకి రంగంలో దిగగలిగితే సో, మనతో పాటు సమానంగా లేదా ఇంకెక్కువ గూడా ఉండే అవకాశం ఉంటుందా? చైనా అండ్ టర్కీ కరెక్ట్‌గా ఆ టైంకి యాక్ట్ చేయగలిగితే. అట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయా? నేవీలో అంత ఈజీ కాదండి. ఆర్మీ కొంతవరకు ఇప్పుడు ఎయిర్ ఫోర్స్‌కి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కి 2 స్క్వాడ్రన్స్ అంటే దాదాపు 30 విమానాలు జే-35 హ్మ్. ఆగస్ట్ లోపల డెలివరీ ఇస్తా ఉన్నారు. అంటే ఈ నెలాఖరు లోపల వాళ్ళకి డెలివరీ ఇస్తా ఉన్నారు. హ్మ్. ఇంకొక 15 డిసెంబర్ లోపల డెలివరీ ఇస్తామంటున్నారు. హ్మ్. అంటే ఏంటంటే ఈ 30 కూడా ఎగ్జిస్టింగ్ స్టాక్స్ లోంచి తీసి ఇచ్చేస్తున్నారనమాట. ఓకే. ఆబ్వియస్లీ 4 నెలల్లో 10 విమానాలే తయారు చేయగలిగితే హ్మ్. 3 నెలల్లో 30 విమానాలు ఎలా తయారు చేయగలుగుతారు? అవును. అంటే ఏంటంటే పాకిస్తాన్ పైలట్స్‌ని తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నారనమాట. అది బేసికల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది. హ్మ్. ఈ కొత్తగా తయారు చేసే విమానాల్లో డబుల్ స్పీడ్ తోటి పనిచేస్తే వాళ్ళకి బహుశా 10 విమానాలు తయారవుతాయి. డిసెంబర్ లోపల అవి కూడా ఇస్తామని చెప్తున్నారు. హ్మ్. కానీ నేవీలో ఏమవుతుందంటే అండి, వాళ్ళు జనరల్‌గా మొన్న ఆపరేషన్ సింధూర్ టైమ్‌లో మనం చూసిందేంటంటే, టర్కీ వాళ్ళ దగ్గర నుంచి ఒక షిప్ తీసుకొచ్చి అక్కడి నుంచోబెట్టారు. హ్మ్. కరాచీ హార్బర్‌లో. ఓకే. అలాగే కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో 2 విమానాలు నుంచోబెట్టారు. 2 సమయాల్లో. ఓకే. అఫ్‌కోర్స్ అందులోంచి సామాన్లు గూడా దిగినియండి. మనుషులు గూడా వచ్చారు. హ్మ్. అందులో ఇద్దరు టర్కిష్ సోల్జర్స్ కూడా చనిపోవడం జరిగింది. మన ఓకే. ఫైరింగ్స్‌లో. హ్మ్. కాతే ఇలా చేసే ప్రయత్నాలెక్కువ. సడెన్‌గా ఒక జలగాంతరామి అంటే ఒక న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఇచ్చినా గాని చైనా, హ్మ్. అది అంత ఈజీ కాదు. జనరల్‌గా న్యూక్లియర్ సబ్‌మెరైన్ అన్నది ఎంతో ఫ్రెండ్‌షిప్. ఇప్పుడు అసలే చైనా కూడా చూస్తోంది. పాకిస్తాన్, అమెరికా సైడ్ మొగ్గుతోందని. సో, అవునవునవును. చైనా హెల్ప్ తగ్గిపోతుంది. హ్మ్. హ్మ్. ఆ! ఇంకోటుందండి. యూఎస్ఏ మనల్ని భయపెట్టడానికి వాళ్ళ దగ్గరున్న 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌లు ఈ మన అరేబియన్ సీలో ఉన్నాయి ఆ! అమెరికావి. హ్మ్. కానీ అవి ఇరాన్‌కి, యెమెన్‌కి, ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌లో ఆపరేట్ చేస్తున్నాయి అవి. ఓకే. అవి 2 పాకిస్తాన్ సపోర్ట్‌లో 1971లో ఇలాగే ఒక ఫ్లీట్‌ని పంపించింది హ్మ్. బంగ్లాదేశ్‌కి. హ్మ్. అది చేరుకునే లోపల మనం డిసెంబర్ 14థ్‌ని మనం యుద్ధం ముగిసిందని ప్రకటించాం. అది చేరుకునే ఇంకో లోపే. 2 రోజులు ఆ! ఇంకో ఆ! 2 రోజుల లోపల వాళ్ళ ఫ్లీట్ చేరుకునుంటే లేతే ముందరొచ్చుంటే మనకి యుద్ధం పరిసమానం విపరీతంగా ఉండేది. ఓకే. కాపోతే మన అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో రష్యా వాళ్ళ సబ్‌మెరైన్స్ ఈ ఫ్లీట్ ఎనకాల పంపించింది. ఓకే. ఆ! సో, అంటే ఏంటంటే ప్రపంచ యుద్ధం అంటే ఈ బంగ్లాదేశ్ గురించి ప్రపంచ యుద్ధం అయిపోయే అవకాశం వచ్చింది. ఓకే. ఓకే. సో, అందుకని భయపడి అంటే అటువంటి పరిస్థితులు రాకుండా యూఎస్ ఫ్లీట్ కూడా కొన్ని రోజులుండి వెనక్కెళ్ళిపోయిందండి ఆ రోజున. ఓకే. సెవెంత్ ఫ్లీట్ అంటారు. ఈ ఓకే. సెవెంత్ ఫ్లీట్ ఈ ఏరియాలో ఆపరేట్ చేస్తుంది.
ఓకే. అమెరికన్ 7th ఫ్లీట్. సో ఓవరాల్‌గా సార్ వివి రావు గారు, అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం గనక ఆలోచిస్తే ఇందాక మీరన్నట్లుగా ఈసారి నేవీకి ఛాన్స్ ఇస్తామని మాట్లాడుకోవడం జరిగింది మన భారతదేశం తరఫు నుంచి. సో కరాచీ పోర్టును కొడతాము అనే టార్గెట్ గురించి కాస్త డిస్కషన్ జరిగింది. అంటే అది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే కాస్త డిస్కషన్ అయితే జరిగింది. సో నిజంగా ఫస్ట్ నేవీ బ్లాకేడ్ ఇంపోజ్ చేస్తే చాలు. అంటే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ విమానాల్లో చాలా తక్కువవుతాయి. ఓకే. అన్ని షిప్స్ ద్వారా జరుగుతాయి. అది మనం పాకిస్తాన్‌కి బయట నుంచి రాకుండాను, లోపలికి నుంచి బయటికెళ్ళకుండా చేసేయొచ్చు. అంటే నిజంగా కరాచీని టార్గెట్ చేసే పరిస్థితి ఉంటుందా? లేకపోతే ఆ పరిస్థితి ఉంది కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడూ గూడా రిస్క్ చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుందా? అంటే న్యూక్లియర్ బెదిరింపులొస్తున్నాయి గదా! అందుకని అంటున్నా. అది ఉంటుందండి. తర్వాత ఇంకోటేంటంటే, హ్మ్. ఈ నేవీ ఓసారి కరాచీ పోర్ట్ క్యాప్చర్ చేసిందనుకోండి, హ్మ్. తర్వాత మన ఆర్మీ ఇటువైపు నుంచి కూడా వెళ్ళిపోతుంది. ఆ భయం కూడా ఓకే. ఉంటుంది. ఆ! దీన్ని యాంఫిబియస్ ఆపరేషన్స్ ఇవి కూడా ఉంటాయండి. వేరే అంటే నేవీ తోటి ఆర్మీ కూడా వెళ్ళే ఆపరేషన్స్ ఉంటాయి. ఆ! అది ఎస్పెషల్లీ భుజ్ ప్రాంతంలో అంటే భుజ్, కరాచీ మధ్యలో హ్మ్. ఎక్కడైతే సింధు నది జలాలు సముద్రంలో కలుస్తాయో, హ్మ్. ఇదంతా డెల్టా ప్రాంతం కింద ఉంటుందండి. అంటే హ్మ్. మొత్తం అంతా నదీ ప్రాంతమే కనిపించదు. ఇసుక మేటలు ఇలాగ ఉంటాయి. హ్మ్. సో, ఆ విధంగా మనం అక్కడ అటాక్ కూడా చేయొచ్చు. ఆర్మీ హ్మ్. కూడా అటాక్ చేయొచ్చు. నేవీని హ్మ్. హెల్ప్ తీసుకొని. సో, ఓకే. అక్కడ కరాచీని మనం క్యాప్చర్ చేయొచ్చు. కరాచీని క్యాప్చర్ చేసి మామూలుగా ఈ ముజఫరాబాద్ మనకివ్వండి. మీరు లేకపోతే కరాచీ ఇవ్వమని అని కూడా అనొచ్చు. ఓకే. సో, ఏదైనా జరగొచ్చు. సో మరి మరోవైపు అసిమ్ మునీర్ వ్యాఖ్యలు గూడా హాఫ్ ఆఫ్ ది వరల్డ్‌ని తీసుకెళ్తాం కిందికి అని అనడము. తర్వాత అంబానీని టార్గెట్ చేస్తామనడము. ఇవన్నీ గనక చూసినట్ల ప్లస్ ఇంకొక 10 మిసైల్‌లు వదులుతాము అని అనడం. సో ఇందులో ఏవైనా పాసిబిలిటీస్ ఉంటాయండి? అంటే పాకిస్తాన్ బెదిరింపుల్లో? ఇప్పుడొకటుందండి. హ్మ్. మిసైల్ వదిలేంతన్నంత మాత్రాన ఒక డ్యామ్ పాడవదు. డ్యామ్ పా బా పాడు చేయడానికి బోలెడంత ఎక్స్‌ప్లోజివ్స్ కావాలి. ఓకే. ఒకవేళ చేసినా గాని మనకి రిపేర్ క్విక్ సిమెంట్ ఉందండి. అంటే చాలా తొందరగా ఆరిపోయే సిమెంట్ 21 రోజులు క్యూరింగ్ అవసరం లేదు. మన ఓకే. దేశానికి ఆ కెపాసిటీ ఉంది. ఆ సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే కెపాసిటీ ఉంది. హ్మ్. పాకిస్తాన్‌కి అది లేదు. ఆ హ్మ్. సిమెంట్ వాడే డ్యామ్ మనం వెంటనే రిపేర్ చేయొచ్చు. వారం రోజుల్లో రిపేర్ అయిపోతుంది. ఆహా! సో, అదేం భయపడక్కర్లేదు. హ్మ్. ఇదేంటంటే బ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ బిలావల్ భుట్టోకి బహుశా ఒక ఎర వేసినట్టున్నారు. ఓకే. ఇక్కడ నవాజ్ షరీఫ్ తమ్ముడు షహబాజ్ షరీఫ్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆ! నిన్ను ప్రైమ్ మినిస్టర్‌గా తీసుకొస్తామని ఎరజూపించినట్టున్నారు. ఓకే. సో, ఆయన ప్రేలాపనలు ఆయన వాడుతున్నాడు. హ్మ్. ఆయన మన దేశంలో ఉన్న ఒక యువ రాజకీయ నాయకులు ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఆయన పాకిస్తాన్‌లో. ఓకే. అందరికి అర్థమవుతుందనుకుంటాను. ఆ! ఆయన అనే మాటలకి యాక్చువల్‌గా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో అంటే దాంట్లో వాలిడ్ పాయింట్స్ గూడా ఏమి ఉండవు అంతే. ఉండదు. ఆయన ఓకే. ఏదోటి అంటా ఉంటారు. మీరు సింధు నదీ జలాలు వదలకపోతే మేము హ్మ్. రక్తం పారిస్తాం ఆ! సింధు నదిలో అని. భారతీయుల రక్తం వారు. హ్మ్. లేతే సింధు చరిత్ర మాది అంటారు. సింధు హ్మ్. చరిత్ర వాళ్ళది ఎలాగయిందండి? ఆ హ్మ్. సింధు చరిత్ర అంతా సనాతన ధర్మం. హ్మ్. అదంతా ఇండియాలో ఉంది. హ్మ్. పాకిస్తాన్‌లో వాళ్ళు క అరబ్ దేశీయులు వాళ్ళని లెక్క పెట్టరు. కచ్చా ముస్లిమ్స్ అంటారు. అటు హ్మ్. గాని, ఇటు గాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ! సో, ఇవంతా ప్రేలాపనలు తప్పితే గాని వాళ్ళకేం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు. హ్మ్. యాక్చువల్‌గా నిజంగా భయంలో ఉన్నారు. చైనా నుంచి మాక్సిమం హెల్ప్, అలాగే అమెరికా నుంచి మాక్సిమం హెల్ప్. హ్మ్. ట్రంప్ గారు జనరల్‌గా ఏంటంటే ఆయన ప్రతి చోటకెళ్ళి మీడియేషన్ చేయాలని చూస్తారు. హ్మ్. ప్రపంచ శాంతి కోసం. హ్మ్. ఆయన ఉద్దేశం అది. సో, హ్మ్. ఒకవేళ ఏదైనా అయితే వెంటనే మళ్ళీ ట్రంప్ గారి దగ్గరికి పరిగెట్టుకెళ్ళి హ్మ్. మాకు శాంతి చేయాలని చెప్పి శాంతి చే ఈ విధంగా ప్రేలాపనలు చేస్తున్నారనమాట. ఓకే. ఓకే. రైట్. గ్రౌండ్ తయారు చేసుకుంటున్నారు. రైట్. సో అంటే ఇవన్నీ కేవలం కవ్వింపులు, బెదిరింపులే తప్ప ఇందులో వాస్తవంగా ఒక అడుగు పడేది పాకిస్తాన్ వైపు నుంచి అయితే పొరపాటున గూడా ఉండదు అనేది కంక్లూడ్ అవ్వచ్చంటారా? ఆయనే ఒప్పుకుంటున్నారు. ఆయన ఇంకో విధంగా ఏమని చెప్తున్నారంటే, ఆ! మీ ఇండియా మెర్సిడీస్ బెంజ్ కార్ లాంటిది. అవును. మేము డొక్కి మేమైతే పల్లెటూరులో ట్రక్ బ్యాగులు మోసే ట్రక్ లాంటి వాళ్ళం. ట్రక్ లాంటి వాళ్ళం. అవును. ఒకవేళ మీరిద్దరు గుద్దుకుంటే మీ మెర్సిడీస్ బెంజ్ ఎక్కువ బాధపడుతుంది. మాది ట్రక్ ఏమి అవ్వదని ఆ! ఆయనే చెప్తున్నారు. అంటే ఏంటంటే, మీ దేశం ఎక్కువ కష్టపడుద్ది. ఎందుకంటే ఎకనామిక్ పవర్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. జామ్‌నగర్‌లో ఏంటంటే హ్మ్. జామ్‌నగర్ అన్నది పాకిస్తాన్‌కి చాలా దగ్గరలో ఉంది. హ్మ్. అక్కడి నుంచి మిసైల్స్ ఫైర్ చాలా ఎఫెక్టివ్‌గా చేయొచ్చు హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. అలాగే బోట్స్ ద్వారా వచ్చి డ్యామేజ్ చేయొచ్చు. హ్మ్. నేను యాక్చువల్‌గా అది రిఫైనరీని చూడడం జరిగింది. ఓకే. అదేంటంటే సముద్ర తీరాన ఉంటుంది. ఆ! అక్కడ కేవలం జామ్‌నగర్ రిఫైనరీ అంబానీ గారిదే గాదు. హ్మ్. నయారా రష్యా వాళ్ళతోటి కొలాబరేషన్‌లో పెట్టిన రిఫైనరీ కూడా అక్కడే ఉంది. యాహ్! నయారా వాళ్ళది. అలాగే ఇంకొక పబ్లిక్ సెక్టర్ రిఫైనరీ మొత్తం 3 రిఫైనరీలు ఉన్నాయండి. ఆ! సో, మన ఆయిల్ ప్రొడక్షన్‌కి చాలా అక్కడ చాలా వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఆయిల్ వస్తుంది. లో గ్రేడ్ ఆయిల్ కూడా. ఆ! అక్కడ రిఫైన్ చేసి మళ్ళా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. సో, ఆ వాల్యూని డీగ్రేడ్ చేయడానికి ఎప్పటినుంచో ఉంది. కానీ దాన్ని ఎదుర్కొనే క్షమత మనకి చాలా ఉంది. ఓకే. మనం ఏం భయపడక్కర్లేదు.
Yeah. ఇప్పుడు జరిగిన ఎక్సర్సైజ్ కూడా గల్ఫ్ ఆఫ్ కంబట్ అంటే పోర్బందర్కి దక్షిణంలో, అంటే బాంబేకి ఉత్తరంలోను, సూరత్కి పశ్చిమాన్ని, Hmm. పోర్బందర్కి దక్షిణాన్ని చేసాం మనం. Hmm. ఎగ్జాక్ట్లీ ఇటువంటి ఏరియాస్ ని కవర్ చేయడానికి. అలాగే మనకి కోస్ట్ గార్డ్ కూడా ఉందండి. ఓకే. మన కోస్ట్ గార్డ్ కేపబిలిటీస్ కూడా చాలా హై లెవెల్. పాకిస్తాన్ తోటి చూస్తే చాలా హై లెవెల్. ఓకే. యాక్చువల్లీ మన కోస్ట్ గార్డ్ వాళ్ళ నేవీ తోటి దాదాపు సమానం. ఓకే. మిసైల్స్ తప్పించి. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. చాలా విషయాలు క్లారిటీ ఇచ్చారు మాకు. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఇప్పుడు ఈ మాటలు విన్నాక. ఎందుకంటే భారత్ విన్యాసం చేసేసరికి అటు పాకిస్తాన్ కూడా చేసింది అంటే సో నిజంగా మనము ఎక్కడైనా తగ్గిపోయామా, లేకపోతే పాకిస్తాన్ పెరిగిపోయిందా, పరిస్థితి ఏంటి అనే సిచ్యువేషన్స్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బట్ అవన్నీ కూడా క్లారిటీ ఇచ్చారు. సో మనం ఎక్కడా కూడా వెనకడుగు వేసేది లేదు, వెనక్కి పోయిన పరిస్థితి లేదు. మనం దృఢంగానే ముందుకు వెళ్తున్నాం అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.